కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఐక్యంగా పోరాడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుందామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు అసెంబ్లీలో సీఎం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా 27న ప్రధాని మోదీ హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఐక్యంగా పోరాటం చేద్దామన్న సీఎం త్వరలోనే అందరం కలిసి కార్యాచరణ రూపొందించుకుందామన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడి దాకైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 2 రాష్ట్రాలకు ఏమివ్వాలో విభజన చట్టంలో కాంగ్రెస్ స్పష్టం చేసిందన్నారు సీఎం. 10 ఏళ్లుగా విభజన చట్టంలోని హామీలను మోదీ సర్కార్ పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులపై ప్రధానిని 3 సార్లు, కేంద్ర మంత్రుల్ని 18 సార్లు కలిసి విన్నవించామన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కక్షపూరితంగా ప్రవర్తించిందన్నారు సీఎం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, 18 సార్లు వివిధ మంత్రులను కలిసినాం. ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, IIIT గురించి, IIM గురించి, మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం, సెమీ కండక్టర్స్ కోసం, అదేవిధంగా IT పరిశ్రమల కోసం, ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి, మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. కేంద్రం తెలంగాణకు చాలా ఇచ్చిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మోదీ గుజరాత్లో తన ఎస్టేట్లు అమ్మి మనకిచ్చారా అని ప్రశ్నించారు సీఎం. హక్కుగా రాష్ట్రానికి ఇవ్వాల్సిందే కేంద్రం ఇస్తోందన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ రూపాయి ఇస్తే 45 పైసలు కూడా తిరిగి ఇవ్వట్లేదన్నారు. బీహార్ రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రం తిరిగి 7 రూపాయలు చెల్లిస్తోందన్నారు రేవంత్. దేశంలో 1 రూపాయి తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం 1 రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి 7 రూపాయల 26 పైసలు వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3500 ఇచ్చిండ్రు, 3500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, లేకపోతే ఇంకేదో ఇచ్చిందని. ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమని ఇచ్చిండా అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో అన్ని రాష్ట్రాలకు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చిందన్నారు సీఎం. కాంగ్రెస్ దేశ అభివృద్ధికి కృషి చేసి ప్రపంచంతో పోటీపడే స్థాయికి తెచ్చిందని చెప్పారు. మోదీ మాత్రం కుర్చీ బచావో బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు.